అన్న శేఖరన్న ఏంటి మరి ఇప్పుడు నాగర్ కర్నూలులో జరిగిన సంఘటన చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక ఫ్యామిలీ గుడిలోకి దర్శనం కోసం పోతే కులం పేరిట కావట్టు ఇట్లా వరుసగా వాళ్ళని కొట్టి వాళ్ళ చిన్న పాప 2 ఏళ్ల పాపను కూడా ఆమె అక్కడికక్కడే మరణం చెందడం జరిగింది. సో ఇట్లా చూడొచ్చు అంటే ఈ సంఘటన చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే చాలా హృదయ విదారకమైన విషయం. ఒక 2 నెలల పసిగందుని ఆ ఆడబిడ్డ నిన్న చెప్తుంది, మేము అక్కడ పోయినాం నిన్న. అక్కడ వాళ్ళని చూస్తే పేయి మీద గింత కండ లేదు, మంచి బట్ట కూడా లేదు వాళ్ళ మీద. ఒక రజక అబ్బాయి, ఒక ఎస్సీ మాదిగా అమ్మాయి, ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అక్కడ కుటుంబం మంచి వచ్చిన పాప పుట్టింది. అక్కడ జాతర జరుగుతుంది, మల్లన్న జాతర. సరే మన ఊరు గుడి కదా, మన దేవుడు కదా అని పోయినరు. అక్కడ పోయినప్పుడు అందరూ పంపిస్తూ 100 రూపాయల టికెట్ అడిగినప్పుడు 100 రూపాయల టికెట్ ఇస్తాం అన్నా మేము, మరి 100 రూపాయలకు రిసిప్ట్ అని అడిగిందంట. 100 రూపాయలకు రిసిప్ట్ అంటే రిసిప్ట్ ఇవ్వాలి. అది గుడి ధర్మకర్త కానీ చైర్మన్ కానీ ఎక్కడ సరే మన ధర్మం ప్రకారం చిన్న చిన్న గుళ్ళల్లో కూడా ఈ ఫెసిలిటీ ఉంది. ఆ రిసిప్ట్ ఇవ్వాలి. అది వదిలేసి చాకలి ముండా మాదిగ ముండా మీరు అడుగుతారంటే ఇప్పుడు అడుగుతా, అరే శ్రీనివాస్ రెడ్డి అదే మధుసూదన్ రెడ్డి వాడు ఎవడు, మీరు ఎట్లా పుట్టిరా నాకు అర్థం కాదు. మీరు ఏడంగా పుట్టిరు. చాలామంది రెడ్లు అద్భుతమైన మంచి రెడ్లు ఉన్నారు. రావి నారాయణ రెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, సుందర్ రామరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారా. పేద ప్రజల గురించి యుద్ధం చేసారు వాళ్ళు. వాళ్ళ యొక్క వారస రెడ్లు పక్కకే ఉన్నారు. వాళ్ళు కష్టపడుతురు, బతుకుతురు, వ్యాపారాలు చేసుకుంటారు, మందితో కలిసి ఉన్నారు. ఎవడైతే ఈ రెడ్డి అహంకారంతో కొందరు మానసిక రోగంతో బాధపడుతున్నారు రెడ్లల్లా. కొందరు రెడ్లు అందరిని అన్నట్లు ఫస్ట్ వినాలి, మా రెడ్డి సోదరులంతా వినాలి. కొందరు రెడ్లు మానసిక రోగంతో బాధపడుతుంది. ఎట్లాంటి మానసిక రోగం అంటే మేము పెద్ద కులం, మేము పెద్దగా పుట్టినాం. అట్టెట్లా పుడతారు ఆ పెద్ద కులంగా నాకు అర్థం కాదు. ఒక అయ్యకు ఒక అబ్బకు పుట్టినోడు ఒకే రకంగా ఉంటారు. ఇలా ఏ గ్రూపు, బి గ్రూపు, ఓ గ్రూపు అని బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. ఇక మరి మీరు ఏమైనా కొత్త గ్రూప్ ఉందేమో చెప్పురు. ఏమైనా మీరు ఏమైనా రజాకారుల వారసులా చెప్పండి. మీరు ఇక ఎట్లయితారా పెద్ద గ్రూప్? ఆడ అహంకారంతో ఆ ఆడబిడ్డల్ని అమనాబుద్ధులు తిట్టి మీరు కొట్టి ఆడబిడ్డను కొట్టి అవతల పడేసి అక్కోడి చున్ని కా గుళ్ళ. అసలు గుడి చైర్మన్ కూడా ఉండవేంద్రా మీరు ఊర్లలో? నాకు అర్థం కాదు. గుడి చైర్మన్కి ఎందుకు ఉండాలి? గుళ్ళ కమిటీలలో ఎందుకు ఉండాలి? హిందూ ధార్మిక సంస్థలు, విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, మా హిందూ బీజేపీ సోదరులు, హిందూ సమాజం అంతా ఇప్పుడు ఏకతాటి మీకు రావాల్సిన అవసరం ఉంది. ఈ ఆధిపత్య వర్గాల అహంకారం వల్లనే ఈరోజు హిందూ మతం విచ్ఛిన్నం అయిపోయింది. ఒకటి క్రిస్టియన్లకు, ఒకటి ముస్లింలకు ఎక్కడెక్కడో ఆగమాగం అయిపోయింది. ఈ మతం విచ్ఛిన్నం కావడానికి, ఈ మత మార్పులు కావడానికి ఈ దురహంకార కులహంకార దుర్మార్గుల వల్లనే ఈ యొక్క మతం మొత్తం పూర్తిగా నాశనం అయింది. అందుకే హిందూ ధార్మిక సంస్థల గుళ్ళల్లో మొత్తం కమిటీలు రద్దు చేసి మాదిగా, మాల, కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి సేవా కులాలన్నింటితోని ఈ యొక్క హిందూ ధార్మిక సంస్థలు నింపవలసిన అవసరం ఉంది. అట్లయితేనే హిందూ మతం బతుకుతుంది. ఈ బలుపుతోని అహంకారంతో రాజకీయంలో మేము ఉన్నాం. రాజకీయాల్లో మా రేవంత్ రెడ్డి ఉండు, ఆడ ఉన్న ఎమ్మెల్సీ రెడ్డి, ఆడ ఉన్న ఎంపీ, ఆడ ఉన్న ఎమ్మెల్యే రెడ్డి, ఆ ఊరు సర్పంచి తూకారం రెడ్డి. మనుషులా గాడుదులారా మీరేమన్నా? చిన్న పిల్లలరా. ఇది కులం కేటగిరీలో చూడాల్సింది కూడా కాదు. ఇది కులంతో చూడాలి. రెడ్లకు బీసీల కానీ నా ఉద్దేశం కాదు. ఇది మదం ఎక్కిన మధుసూదన్ రెడ్డి కానీ అహంకారంతో 8 మంది రెడ్లు కలిసి ఆ గుళ్ళకి వేసి ఆ పిల్లగాని కొబ్బరికాయలను కొడుతుంటే అక్కడ వరుసలు పెట్టి పిలుచుకుంటాం మనం రెడ్లలో ఎవరినైనా కూడా. వద్దు మామయ్య, వద్దు తాత అని పిల్లగాని తీసుకుపోయి కాళ్ళకాడ వడబెట్టిందట. ఇది రెడ్డి సోదరులు వినాలి. ఫస్ట్ రెడ్ల ఖ్యాతి మొత్తం పోగొడుతురు. ఇట్లాంటి కల్తీ రెడ్లంతా కలిసి రెడ్ల ఖ్యాతి పోగొడుతురు. ఒక మంచి పేరు ఉండేది రెడ్లు అంటే, అట్లాంటి ఖ్యాతి అంతా పోగొడుతురు. మీరు అందరూ వినాలి. ఇది కాళ్ళకాడ పెడితే ఆ పిల్లని తొక్కి ఆ పిల్లని తండ్రినట మధుసూదన్ రెడ్డి అంటాడు. ఇంత కిరాతకం ఉంటుందా? దీని ఎందుకు మానవీయ కోణంలో చూడట్లేదు? దీన్ని రెడ్డి జాగృతి కూడా రావాలి. రెడ్డి జాగృతి వచ్చి ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం రెడ్డి జాగృతి వచ్చి ఆడ ధర్నా చేయాలి. రెడ్డి జాగృతి వచ్చి ఆ చాకలి అమ్మాయి, ఆ ఎస్సీ అబ్బాయికి పుట్టినటువంటి పిల్ల గురించి, ఆ 2 ఏళ్ల పసికందు గురించి, మానవత్వం గురించి రెడ్డి సోదరులు, రెడ్డి సంఘాలు వచ్చి ఆడ ధర్నా చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రియాంక రెడ్డి చచ్చిపోయింది. అమ్మాయి అత్యంత క్రూరంగా అమ్మాయిని రేపు చేసి చంపబడ్డ, అత్యాచారం చేయబడ్డ. ప్రతి ఇంటి నుంచి ఏడ్చాం. ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాలు అన్ని రోడ్లు మీకు వచ్చినాయి. అంతా ఈ మీడియా, ఈ TV9, ABN, ఈటీవీ, TV5 ఇంత లుచ్చా మీడియా కానీ ఎడజులే. 2 ఏళ్ల పసికందు చచ్చిపోతే ఈ గాడిద కొడుకులకు ఒక్కని కనపడలే, ఒక్కరు స్క్రోలింగ్ పెట్టలే, ఒక్కరు కనీసం బయట ఇస్తలేడు, ఒక్కరు లైవ్ తీసుకుంటలేరు. ఎందుకులా గాడిద కొడుకులారా? ఎవరి డబ్బులని గులుకుతున్నారా మీరు? రేవంత్ రెడ్డి వాడి బాబు సొమ్ము ఇస్తున్నారు. రేవన్నా కేసీఆర్ వాడి బాబు సొమ్ము ఇచ్చిండా? మీకు మొత్తం ప్రజల సొమ్ము, ప్రజలు కట్టే పనులు 90% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు కట్టే పనులు మొత్తం తీసుకొని మీరు మొత్తం మీడియాకు, పేపర్, పత్రికలకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో లక్షల రూపాయలు దండుకుంటారు కదా. ఈ సమాజం యొక్క అవినీతిని, దుర్మార్గాన్ని చూపించడం కోసం కదా మీకు అది ఇచ్చింది. ఈనాడు రెడ్డి సోదరులకు మేము ఒకటే చెప్తున్నాం, మీరు న్యాయం పక్షం నిలబడాలి. రెడ్లు అంటే అరాచకవాదులు,
దుర్మార్గులు, వీళ్ళు కాలాంతకులు, వీళ్ళు క్రూరత్వంతో కూడుకున్న వాళ్ళని వెళ్ళిపోతూ ఉంది. మా మంచి రెడ్డి సోదరులు, ఉత్తమ మానవత్వ భావాలు కలిగిన రెడ్డి సోదరులు మొత్తం మనం నాగర్ కర్నూలు పోదాం. మీరు కూడా నాగర్ కర్నూలు పోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. అది కూడా ఇంకోటి చెప్తున్నాను, హిందూ మతం బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగిన మొత్తుకుంటారు. ఈడ మరి ఈడ ఒక రెండు నెలల పిల్లని అతి క్రూరంగా తొక్కి చంపితే మరి ఏ హిందూ సోదరు ఆడికి వస్తలేరు. మొన్న కొవ్వబను గురించి ఒకడు అనుకూలంగా మాట్లాడితే ఒకడు ఇంకో రకంగా మాట్లాడారు. ఎవరైతే కొవ్వబనుని వ్యతిరేకిస్తూ మాట్లాడారో హిందుత్వం గురించి మాట్లాడారు రారు మీరు ఆడికి. ఆ పిల్ల హిందువు కాదని ఇప్పటికీ 4-5 రోజులు జరుగుతూ సంఘటన. కొన్ని సంఘ నాయకులే దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. సో మిగతా వాళ్ళు ఎటు పోతా ఉన్నారు అంటే బీసీల కోసం కొట్లాడుతున్నాం, మేము రెడ్డి కాదు బీసీలం, మేము గౌడ్లం, అది ఇది అని చెప్పుకుంటారు కొంతమంది లీడర్లు. సో వాళ్ళందరూ ఎందుకు దీనిపై స్పందిస్తలేరు కావచ్చు మరి? ఇప్పటికైనా వాస్తవం చెప్పాలంటే అక్కడికి ఒక జనార్దన్ రెడ్డి అనే ఒక రెడ్డి ఎమ్మెల్యే కూడా వచ్చిండు. బీసీ ఎమ్మెల్యేలు వెళ్తురు, ఆ లోకల్ ఉన్న ఎమ్మెల్యే పోవాలి. ఆ చాకలి సామాజిక వర్గాలు, రజక సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు. ఏం గడి వీక్తుడు ఆ ఎమ్మెల్యే, అక్కడ ఉన్న ఎంపీ ఉన్నాడు. ఆ ఎంపీ ఏం నరుకుతుండని అడుగుతున్నా నేను. ఎంపీలు పోవాలి, ఎమ్మెల్యేలు పోవాలి, బీసీలు, అదేవిధంగా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆమె పోవాలి, అదేవిధంగా మహిళా కమిషన్ చైర్మన్ ఆమె పోవాలి, అదేవిధంగా మన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిషన్ వాళ్ళు పోవాలి, మానవ హక్కుల సంఘం వాళ్ళు పోవాలి. వీళ్ళందరూ ఆడ ఉంటే పోలీసు వాళ్ళు నాటకాలు ఆడుతారు. ఈ రెడ్లంతా కలిసిపోయి ఆ పోలీసు వాళ్ళ కాడ కూర్చొని రేవంత్ రెడ్డి మాకు బావ అవుతాడు, మా బామ్మడిది అవుతాడు, ఒకడేమో షెడ్డి దోస్తు అవుతాడు, మొత్తం రెడ్డి రాజ్యం ఏం చేసినా పర్లేదు అని చెప్పి ఆ పిల్లలు రాగానే వాళ్ళని బెదిరిస్తే వాళ్ళ పాపం వాళ్ళు ఏదో రాసిచ్చారు. మీకు మీ ఇళ్ళలా రేవంత్ అన్న నీ ఇంట్లో నీ మనవడు ఉన్నాడు, నీ మనవనికి ఫుట్బాల్ ఆడడం, మెస్సీతో ఫుట్బాల్ ఆడిపించి ఒక మెమొరీ ఉంచాలి, నేను చచ్చినా బతికినా నువ్వు అనుకున్నావు కదా. నీ మనవడి కోసం 150 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టినావు. ఈ పిల్ల నీ మనవరాలు కదా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న, మా రేవంత్ రెడ్డి అన్న, నువ్వు ఈ పిల్లకి అన్యాయం చేస్తే, నీ మనవరాలకు అన్యాయం చేస్తే నీ మనవని కూడా అన్యాయంగా తగులుతుంది చెప్తున్నాను నేను. మనం చేసిన పాపాలు మన పిల్లలకు, మన పిల్లలకు తగులుతుంది. నీ యొక్క ప్రజాస్వామిక బాధ్యత నీది. అధికారంలో ఉన్నాం, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమని చేస్తామని అహంకారం కాదు, అధికారం అనేది బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను గుర్తెరిగి పనిచేయాలి. అక్కడ నేను అందరికి ఎమ్మెల్యే ఎంపీలకు చెప్తా ఉన్నాను, మనం అందరం తరలిపోదాం. అక్కడ అన్యాయం ఓడే చేసిన వానికి పడాలి. ఇది రెడ్లకు బీసీలకు ఇది కాదు అంటున్నా నేను. ఎందుకంటే రెడ్లు ప్రాణాలు అర్పించిన రెడ్లు ఉన్నారు, అది మా రెడ్లు వాళ్ళు. ఇప్పుడు ఈ దొంగనా కొడుకులు ఎవరైతే దాడులు చేస్తుండ్రో, మొన్న ఒకడు ఉత్త దాపించిండు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూతులు దాపించారు, వాడు రజాకాల వారసుడు. ఇప్పుడు వీడు ఎవరైతే 2 నెలల పిల్లల్ని తొక్కి చంపిండో వీడు రజాకాల బ్రీడే, మా రెడ్డి బ్రీడ్ కాదు ఇది. మా అసలైన రెడ్లు భీమిరెడ్డి నరసింహారెడ్డి, రావి నారాయణ రెడ్డి, పుచ్చలపల్లి సుందరరామరెడ్డి వాళ్ళ ప్రాణాలు భూములు త్యాగం చేశారు ఈ ప్రజల కోసం. మీరెక్కడ రెడ్లు మీరేందో మాకు అర్థమైతే లేదు. ఖచ్చితంగా ఎవడెవడైతే చేస్తుండో తిరిగి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఓసీలో ఉన్న పేదలను కూడా కలుపుకొని మీ రాజకీయ అహంకారంతో కండ కవలంతో బల్పుతో మీరు చేస్తున్న దాడులని తిప్పి దాడులు చేసేవాడి మీరు ఒక్కరోజు ఉండరు. నేను సెలబ్రిటీకి అలా చెప్తున్నా. ఒక్కొక్కరు సెలబ్రిటీ సజ్జనార్ గారు వచ్చి ఇట్లా షూట్ చేసి ఆ ప్రియాంక ఆ బిడ్డ ఆ చెల్లి ఆ అత్యాచారం కేసులో ఆ 5 అసలు దోషులను కూడా లేపడేసుడు. ఆ బుల్లెట్లకు ముద్దాడుతా అన్నటువంటి సెలబ్రిటీ ఒక్కడు మాట్లాడతలేడు. 2 నెలల పసిగాందు ఎవడు ఈ 2 నెలల పసిగందు పాపంలో మనం అందరం ఉన్నాం. ఆ రక్తము మన చేతులకు, మన అందరి చేతులకు ఆ రక్తం, ఆ పసిపిల్ల రక్తం అంటుకుంది. ఆ రక్తాన్ని మనం అందరం కడుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రక్తాన్ని బీసీలు కడుక్కోవాలి, ఆ రక్తాన్ని రెడ్లు కడుక్కోవాలి, ఆ రక్తాన్ని ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు కడుక్కోవాలి. ఆ రక్తాన్ని ఎమ్మెల్యే ఎంపీలు ఆ పిల్ల తరపున నిలబడి న్యాయం చేసినప్పుడే ఆ పిల్ల పాపం మనకు పోతుంది తప్ప మనం అందరం పాపాత్ములు అవుతాం. ఆ పిల్లకి న్యాయం జరిగే వరకు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్గా, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ మా బాలరాజన్న గారు, అదేవిధంగా ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవి గారు, మా ఎస్సీ ఎస్టీ జాక్ మా విశారదన్ గారు, అదేవిధంగా పూర్తి సమాజం అంతా ఆ అమ్మాయి వెంబడి ఉంటాం. న్యాయం జరిగినంత దాకా ఉంటాం. ఆ 8 మందిని తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేస్తావా, లేకపోతే ఆ 8 మందిని మాకు వదిలిపెట్టు, కొడుకుని అక్కడే దహనం చేస్తాం. ఇంకోలో కూడా దాడులు చేయకుండా. ఏ బీసీ మీద ఓసీలు తెలియదు, ఏ బలహీనమైన ఓసీల మీద కూడా ఎవరు దాడి చేసినా మేమే ముందుండి మేమే వాడిని తీసుకొచ్చి నడి రోజు మాకు దహనం చేస్తామని తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. కంపల్సరీ పోలీస్ డిపార్ట్మెంట్, పోలీసులు అంటే పాపాత్ములు అనుకుంటారు, మీరు ఏం చేస్తారు? 90% పోలీసులు దుర్మార్గులు, 90% పోలీసులు పేదలకు పనికిరాని పోలీసులు. అసలు ఈ పోలీసు వ్యవస్థ ఉండేదానికంటే పోయిందే బెటర్ అనిపిస్తుంది. ఎందుకు చెప్పనా? వీళ్ళకి లక్షల జీతాలు, వీళ్ళని పుస్తకంలో తిరిగి మనం ఏమైనా హక్కులు అడిగితే కానూను అడుగుతామంటాడు. 90% పోలీసు వాళ్ళు అడిగేది ఇదే. మా ముందర కానూను పడతాం. నీకేం కానూను తెలుసు? ఒక్కొక్కరికి పరీక్ష పెడతాం బిడ్డ, రేపొద్దులకి మేము ఒక్కొక్కరికి పరీక్ష పెడతాం తెలుస్తుంది. మీకు రాజ్యాంగం ఏంటి, ఆర్టికల్స్ ఏంటి తెలవాలి.
ఈ అధికార బలంతో డబ్బు బలంతో కులం మతం ఎక్కినోనికేమో మీరు లేచి కుర్చీలు ఇస్తారానికి, పేదవాడు వస్తే అసే తోసే ఒసే బిసేనా మాట్లాడేది. ఇవాళ ఏమి ఇస్తున్నాం? చనిపోయిన పిల్లలు, మా బిడ్డ చచ్చిపోయింది, మనం దెబ్బలు తిన్నామంటే బాధితుడి మీద కేసు పెట్టినామంటే నువ్వేంటి చేసిపోయారా బాబు, నాకు అర్థమైతే లేదు. ఖచ్చితంగా మిమ్మల్ని ఓడిని వదలం, మీ మీద కూడా వేస్తాం, మీ ఆస్తులు మీ చిట్టాలు మొత్తం తీస్తాం కొడుక బయటికి ఒక్కొక్కరికి. పోలీసులు ప్రజాపక్షం ఉంటాడా, పోలీసులు బలిసినోడి పక్షం అధికార పక్షం ఉంటాడా తెలుసుకోవాలని చెప్తా ఉన్నాం.